ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రివ్యూ చూద్దాం. తన తండ్రి తెచ్చిన కొత్త బట్టలు వేసుకొని ముగ్గురు వచ్చి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటారు. వాళ్ళు చాలా బాగుందిరా డ్రెస్ అని చెప్తారు. అలా ముగ్గురు ఆశీర్వాదం తీసుకొని పూజకు కూర్చుంటారు. అందరూ దేవతకి నమస్కరించి ఒకరి ముఖం ఒకరు చూసుకొని మురిసిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ అత్తగారు ఇలా అంటుంది, అంటే దిష్టి తగులుతుందేమో కానీ నా కోడళ్ళు కొడుకులు ఎంత ముచ్చటగా ఉన్నారో చూడండి అని అంటుంది. చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోవట్లేదు, నా దిష్టే తగిలేటట్టు ఉంది అని అంటుంది. అప్పుడు రామరాజు కోడళ్ళు రావడము అంటే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టడము అంటారు. అలాంటిది మన ఇంటికి ముగ్గురు లక్ష్మీదేవతలు వచ్చారు. ఈ లక్ష్మీ పూజ ఈ లక్ష్మీదేవతతో కలకలలాడిపోతుంది. నేను కోరుకుంటున్నట్టుగా నా కుటుంబం ఇలాగే ఎప్పటికీ కలిసి ఉండాలి. నా ఇల్లు ఎప్పుడు పర్ణశాలలాగా, నా కొడుకులు నా కోడళ్ళు ఎప్పుడు ఇలాగే కలకాలం కలిసి ఉండాలి అంటే వేదవతి తమ్ముడు బావా, నువ్వెప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే ఎలా ఉంటుందో అనుకున్నాను, ఇలా ఉంటుందా అని అంటాడు. ఇద్దరం కలిసి ఉంటే 10 రోజు పండగే బావా అని అంటాడు. రామరాజు మంచి మాట చెప్పావురా, ఈసారి నీకు కూడా కొత్త చొక్కా కొనుక్కొని వస్తాను అంటాడు. దానికి ఆ పని మాత్రం అస్సలు చెయ్యకు బావా అని అంటాడు. ఇప్పుడు అందరూ నవ్వుతారు. రామరాజు పూజారి గారు ఎక్కర్రా అని అంటే వాళ్ళ బాబాయి ఇదిగో బావా ఇక్కడే ఉన్నారు, తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళి పూజారిని తీసుకుని వస్తాడు. నమస్కారం చెప్పి పూజలో కూర్చుంటాడు. అందరూ పూజ చేస్తూ ఉంటారు. దేవత మీద పూలు చల్లుతూ పూజ చేస్తూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మా ధీరజ్ ఒకరినొకరు చూసుకొని మురిసిపోతూ ఉంటారు. ఈలోగా ధీరజ్ డ్రెస్సు ప్రేమ జాకెట్కి చిక్కుకొని ఉంటుంది. చూసుకున్న ఇద్దరు దాన్ని తీర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. నర్మద భర్త రే ఏంట్రా అది అంటే ధీరజ్ నువ్వు కావాలనే చేసావు కదా అని ప్రేమతో అంటాడు. కావాలనే నన్ను ఇరికించేసావు కదా అని అంటాడు. అప్పుడు ప్రేమ దానికి ఇక్కడ మరి నిన్ను అతుక్కొని కూర్చుందామని అంటుంది. అప్పుడు ధీరజ్ ఇదేంటే నీ బ్లౌజ్ కూడా జలగలాగా ఇంత గట్టిగా అతుక్కుంది, ఇంత గట్టిగా పట్టుకుంది అని అంటే ప్రేమ నేను నిన్ను జలగలా పట్టుకుంటే నన్ను నువ్వు ముసలి లాగా గట్టిగా పట్టుకున్నావు అని అంటుంది. ఒకరు తిట్టుకుంటూ అది ఏడిపించుకుంటూ ఉంటారు. నర్మద ధీరజ్ ముడిపడినంత ఈజీ కాదు కొన్ని బంధాలు విడిపోవడం అంటే ప్రేమ ధీరజ్ ఒకరినొకరు చూసుకుంటారు. అందరూ వాళ్ళని చూస్తూ మురిసిపోతూ ఉంటారు. ధీరజ్ గట్టిగా లాగేసరికి ధీరజ్ చొక్కా కొంచెం చినుగుతుంది. ధీరజ్ చినిగిందే, మా నాన్న చూసే బాధపడతారు, ఎంతో ప్రేమగా తీసుకొని వచ్చారు, నువ్వు ఏదో ఒకటి మేనేజ్ చేయి, నేను ఇది సెట్ చేసుకొని వస్తాను అని పూజ నుంచి పైకి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు రామరాజు రే ఎక్కడికి రా రే అంటాడు. అయినా వినిపించుకోకుండా ధీరజ్ లోపలికి వెళ్ళిపోతాడు. రేవతి కూడా ఏమైంది అంటే పూజ మధ్యలో వెళ్ళిపోతాడు ఏంటి వీడు అంటే అది ఏదో అర్జెంట్ అనుకుంటా అని అంటుంది. ప్రేమ కూడా పూజలో నుంచి లేచి ఇప్పుడే వస్తాను అని అంటుంది. రామరాజు వేదవతి నువ్వెక్కడకమ్మా అని అంటే కూడా చెప్తే వినిపించుకోకుండా అలాగే లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు రామరాజు వేదవతికి వెళ్ళి చూస్తే వచ్చేస్తారులేండి అని అంటుంది. ఇప్పుడు రామరాజు వస్తారు అంటాడు. ఇంకా మిగతా వాళ్ళు పూజ చేస్తూ మంత్రాలు పూజారి చదువుతుంటే వీళ్ళు పూలు వేస్తూ ఉంటారు. నర్మద భర్త పూజ ఆపేసి నర్మదకెళ్ళి చూస్తూ ఉంటాడు. నర్మద పూలు వేస్తూ పూజ చేస్తూ ఉంటుంది. వల్లి భర్త కూడా పూజ చేస్తూ ఉంటే వల్లి తన భర్తని ఆపు, ఇదిగో ఈ పూలు ఇస్తాను నువ్వు వెయ్యి అని అంటుంది. నర్మద భర్త మాత్రం అలాగే చూస్తూ ఉంటాడు. దాన్ని గమనించిన నర్మద పూజ చెయ్యి, అరే ఎందుకు అలా చూస్తున్నావు, దేవత అక్కడ ఉంది అని అంటే నా దేవత ఇక్కడ అని అంటాడు. అప్పుడు నర్మద అంటే అంటాడు. నర్మద నవ్వుతుంటే నర్మద భర్త అబ్బా 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 అంటాడు. సాగర్ అంటే కూడా అలాగే చూస్తూ ఉంటాడు. పూజ చేయరా అంటే కూడా వినకుండా అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు నర్మద ముద్దు పెట్టి ఇక పూజ చెయ్యి అని అంటుంది. అప్పుడు సాగర్ కూడా పూజ చేస్తూ ఉంటాడు. ఇక్కడ వల్లి నా బావ బంగారం అని అంటుంది. వాళ్ళు పూజ చేస్తూ ఉండగా రామరాజు ఇంటికి పోలీసులు వస్తారు. అందరూ పోలీసులను చూసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. రామరాజు పోలీసులు అని అంటే వేదవతి ఏంటండి మన ఇంటికి పోలీసులు వస్తున్నారు అని అంటే రామరాజు అదే అర్థం కావట్లేదు బుజ్జమ్మ అని అంటే పోలీసులు రే ధీరజ్ అని అంటారు. ఇప్పుడు రామరాజు బయటికి వెళుతాడు. రాజుతో పాటు అందరూ ఫ్యామిలీ మొత్తం బయటికి వస్తారు, ఎక్స్పెక్ట్ ధీరజ్ ప్రేమ తప్ప. ఎదురుగా ఉన్న ప్రేమ వాళ్ళ ఫ్యామిలీ కూడా బయటికి వచ్చి చూస్తూ ఉంటారు. రామరాజు పోలీసులతో ఏమైంది ఎస్ఐ గారు, ఇక్కడికి వచ్చారేంటి అని అంటాడు. ధీరజ్ ఎవరు
అని అంటే వాడు మా చిన్న అబ్బాయి అని అంటాడు. ఎందుకు సార్ అంటే అతన్ని పిలవండి అని అంటారు. వేదవతి గారు ఎందుకు సార్ ఏమైంది? పోలీసులు ఫస్ట్ అతన్ని పిలవండి అంటే రామరాజు సార్ ఎందుకు సార్ విషయం అంటే పోలీసులు అంటే ఏంటి అని చెప్తే కానీ పిలువరా అని అంటాడు. రామరాజు సార్ విషయం ఏంటో కానీ తెలిస్తే కానీ మేము పిలిచేది అని అంటాడు. ఇప్పుడు పోలీసులు ముందు పిలవండి, స్టేషన్కి పిలుచుకొని వెళ్ళాలి అని అంటారు. అప్పుడు అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ప్రేమ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అత్తయ్య గారు ధీరజ్ గారిని ఎందుకు పిలుస్తున్నారు అంటే ప్రేమ వాళ్ళ నాన్న ఏమో అక్క అంటాడు. అప్పుడు రామరాజు తీసుకెళ్లడం ఏంటి సార్ ఏమంటున్నారో మాకు అర్థం కావటం లేదు, మాకు అసలు అర్థం కావట్లేదు, అసలు ఏం జరిగిందంటే చెప్పకుండా తీసుకెళ్తారేంటి, పిలవండి ధీరజ్ని పిలవండి అని అంటారేంటి సార్ అంటే ఏంటి పోలీసులనే బెదిరిస్తారా మీరు అని అంటే రామరాజు పెద్ద కొడుకు బెదిరియడం కాదు సార్, ధీరజ్ని పోలీసులు మీరు పట్టుకొని పోతుంటే టెన్షన్గా ఉంటుంది కదా సార్, అందుకే ఏమైందో తెలుసుకుంటే బాగుంటుంది కదా సార్, అందుకే అడుగుతున్నాం అంటే పోలీసులు ధీరజ్ మీద కంప్లైంట్ వచ్చింది, అతన్ని స్టేషన్కి తీసుకొని వెళ్ళి ఎంక్వైరీ చేయాలి అన్నారు కదా, ఇంకా అతన్ని పిలవండి అని అంటాడు. రామరాజు సార్ ఎవరు సార్ మా చిన్న అబ్బాయి మీద కేసు పెట్టింది చెమ్మ మీ అక్క వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇచ్చి ఉంటారా అని వాళ్ళ ఆవిడని అడుగుతాడు. ఇప్పుడు ఏమో అండి నాకేం అర్థం కావడం లేదు, అంతా అయోమయంగాను అంతకంటే భయంగాను ఉందండి అంటే నర్మదా సార్ ఎవరు సార్ ధీరజ్ మీద కంప్లైంట్ ఇచ్చింది, ఏమని కంప్లైంట్ ఇచ్చారు అంటే ఏమ్మా మేము ధీరజ్ని తీసుకెళ్ళడానికి వచ్చామా లేకపోతే ప్రశ్నలతో ఇంటరాగేషన్ చేయించుకోవడానికి వచ్చామా, మాకేం అర్థం కావట్లేదు, ఫస్ట్ ఆ ధీరజ్ని పిలవమంటుంటే ప్రశ్నలతో ఇలా విసిగిస్తారేంటి, మీలో ధీరజ్ ఎవరు చెప్పండి అంటే వేదవతి తమ్ముడు సార్ మా బావ కుటుంబానికి మా అన్నయ్య వాళ్ళ కుటుంబానికి చాలా సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నాయి, అది మనసులో పెట్టుకుని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఉంటారు, మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్ రే ఆగవయ్యా ఏంది నువ్వు మీలో ధీరజ్ ఎవరో చెప్తారా లేదా అంటే అందరినీ స్టేషన్కి తీసుకుని వెళ్ళమంటారా అంటాడు. అప్పుడు ప్రేమ ధీరజ్ ఇంట్లో నుంచి బయటికి వస్తారు. సార్ నేనే ధీరజ్ని ఏమైంది అని అడుగుతాడు. ఇప్పుడు పోలీసులు ధీరజ్ స్టేషన్ పదా అని అనగానే రామరాజు సార్ దొబ్బేసి ఎక్కడ తీసుకెళ్తారు అని అంటాడు. పోలీసులు ఏంటయ్యా పోలీసుల మీదే చేసుకుంటున్నావు అని అంటాడు. రామరాజు ఏమైందో చెప్పండి సార్ అని అంటే పోలీసులు మీకెందుకు చెప్పాలి అంటే చెప్పాలి సార్ ప్రేమ ఆపి సార్ ఒక్క నిమిషం అసలు ధీరజ్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏ నేరం చేశారని అరెస్ట్ చేస్తున్నారు, పోలీసులు వీడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాడు అంటే అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు. ఇప్పుడు ధీరజ్ సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, అమ్మాయిని కిడ్నాప్ చేయడం ఏంటి అని అంటే చేయాల్సినవన్నీ చేసి మరి ఇలా మాట్లాడుతున్నావా, అమాయకంగా నటిస్తున్నావురా అని అంటే సార్ ధీరజ్ అంటే నువ్వు ఇంట్లోకి వచ్చి దాక్కున్నంత మాత్రాన జాగా ఉంటే అంత తేలిగ్గా వదిలేస్తాను అనుకుంటున్నావా, ఎక్కడ్రా ఆ అమ్మాయి ఎక్కడ్రా అని అంటాడు. ధీరజ్ ఏ అమ్మాయి సార్, పోలీసులు నాటకాలు ఆడావంటే చంపేస్తాను నిన్ను అంటాడు. అమ్మాయో తెలియదురా నీకు, ఎంతమంది అమ్మాయిని కిడ్నాప్ చేసావురా నువ్వు అని ధీరజ్ చొక్క పట్టుకుని నడు అని అంటే ధీరజ్ వాళ్ళ నాన్న సార్ అని ముందుకొస్తాడు. మా అబ్బాయిని చూస్తే అమ్మాయిని కిడ్నాప్ చేసేలా కనిపిస్తున్నారా మీకు, చాలా మంచివాడు, అమ్మాయిలంటే గౌరవం ఉన్నవాడు, వీటికంటే ముఖ్యంగా కష్టపడడం అంటే ఏంటో తెలిసిన వాడు, ఎవరో చేసిన నేరాన్ని నా కొడుకు మీద నెట్టాలని చూస్తే నేను ఊరుకోను సార్ అంటాడు. పోలీసులు నేరం నెట్టేయడం కాదు ఇతను కిడ్నాప్ చేశాడు, అమ్మాయి వాళ్ళ నాన్నే ఇతని మీద కంప్లైంట్ చేశాడు. ధీరజ్ సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, నేను కిడ్నాప్ చేయడం ఏంటి, ఎవరు అమ్మాయి అని అంటాడు. నన్ను కార్లో తీసుకుని వెళ్ళిన అమ్మాయి కిడ్నాప్ అయ్యింది, ఆ అమ్మాయి ఇంతవరకు ఇంటికి రాలేదని వాళ్ళ నాన్న నీపై కంప్లైంట్ చేశాడు అని చెప్తాడు. దానికి నాకేం సంబంధం లేదు సార్, ఫస్ట్ నేను చెప్పేది వినండి అంటే పోలీసులు వినిపించుకోకుండా ధీరజ్ని కార్లో ఎక్కించుకొని వెళ్తారు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.